ఒకవైపు ప్రజాసేవ చేస్తూనే మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 1000 మంది వరకు కంటి పరీక్షలతో పాటు చందు నాయక్ అత్యాధునిక సాంకేతిక కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల ప్రజల కొరకు ఏర్పాటు చేయించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. ఒకవైపు ప్రజాసేవ చేస్తూనే మరొకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 1000 మంది వరకు కంటి పరీక్షలతో పాటు చందు నాయక్ అత్యాధునిక సాంకేతిక కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి ప్రజలకు సిబిబి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే పరీక్షలను నిర్వహించి తక్షణమే వైద్య సేవలు అందించే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సేవలు అందించిన మినీ మొబైల్ ఆసుపత్రిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల ప్రజల కొరకు ఏర్పాటు చేయించారు. అనంతరం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం పేద ప్రజలకు అందించిన సొంతింటి కలను నెరవేర్చడంతో మునుగోడు మండలం చల్మెడ గ్రామంలోని నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా చెండూరు మండలం బోరంగపతి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనానికి బంగారుగడ్డ గ్రామంలో 1,43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చెండూరు మండల ప్రజలకు సరిపోయే విధంగా మౌలిక సదుపాయాల కల్పనతో బంగారుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని కాంట్రాక్టర్లకు సూచన చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తల సేకరణ విషయంలో అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడతానని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం నిర్మల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను భవనానికి, తిమ్మారెడ్డిగూడెం నుండి తిమ్మలపల్లి వరకు సీసీ రోడ్ నిర్మాణానికి మరియు మరిగూడ మండలం సారంపేట గ్రామం నుండి శివన్నగూడెం వరకు రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బెటర్ హోమ్ యువర్ సెలెక్ట్ ఎంతమంది సెలెక్ట్ చేసి 70 మంది అవును సార్. అంటే 70 మంది వచ్చారు. రిజిస్ట్రేషన్ 100 పైన ఇక్కడ కోసం అక్కడ నుంచి అన్ఫిట్ ఇంకా వేరే కార్డియాక్ ఒపీనియన్ కానీ వేరేది ఏమైనా ఉంటే అక్కడ నుంచి మనం టోకెన్ లాగా ఇచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ సపరేట్గా చేపిస్తాం సార్. చేయించి వాళ్ళని ఇక్కడ పంపిస్తున్నాము. సో నేను 100 మంది తీసుకొస్తే ఐ థింక్ మెజారిటీ 75-80% సివిల్
దట్ ఈస్ ద వై ఐ స్పోక్ టు సురేష్. ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మంది రిజెక్ట్ అవుతుంది కేసు. సింపుల్ రీజన్స్ దే ఆర్ రిజెక్టింగ్. సో దట్ సింపుల్ రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ we want to know here only. We want to give the medicines. Then next time we have to treat them. Simply we are rejecting, they are going their home. After that వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకెక్కువ అవుతుంది ప్రాబ్లం. మనమే అప్పుడు సపోజ్ ఇక్కడ 1000 people వచ్చింది, 1000 people ఐ ఇన్ఫెక్షన్ కానీ స్పెట్స్ కానీ వాళ్ళు కాదు. మిగతా 500లో ఒక మినిమం ఒక 10%, 100 people మనకు రిజెక్ట్ చేస్తున్నాం. బీపీ ఎక్కువ ఉందని చెప్పింది మాక్సిమం ఇట్ వాస్ గాన్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ సార్. అదొక సంతోషం. మానిటర్ ద లిస్ట్, ఎంతమంది వచ్చారు, ఏంది, ఏం ప్రాబ్లమ్స్ ఉంది నేను చూస్తా. అప్ టు 6 o'clock ఫంక్షన్ చేయండి. ఇంకోటి ఎక్స్రే, ఏం ఎక్స్రే తీసుకుంటారు? సార్ మనం షూటింగ్ చేస్తాం అనుకోండి, ఇమీడియట్గా రిపోర్ట్ వస్తుంది సార్. రిపోర్ట్ వస్తుంది, ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ అవ్వచ్చు. మెడిసిన్స్ ఎవరి What we were told was whoever is necessary, you do the test. CPP is a common thing. స్పైన్ వెనక సార్. ఇక్కడ ఎంతమందికి చేసింది ఇటువంటి? 10 ఆల్మోస్ట్ 10 to 12 మంత్స్ దాకా చేసాం. ఎక్స్రే 10 to 12. అండ్ ఇంకోటి ఎక్స్రే 30 మెంబర్స్. మెయిన్ హార్ట్ ప్రాబ్లం ఉందని రిజెక్ట్ చేస్తున్నారు. చాలా మంది వచ్చారు సార్. ఈసీజీ చాలా మంది ఎంతమంది చేశారు? 30 మెంబర్స్. 30. ఈసీతో పాటు ఒక బ్లడ్ వర్క్ చేయాలి బాబు. హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తుంది? troponin in ఓపెనింగ్ సిబి కెన్ బి Troponin. troponin in and troponin in. అది కూడా చేయండి. ఇమిడియట్ పెయిన్. I think sir, but we can make it in a package kind of thing that will help us. So that we don't have to. ఓకే అవసరం పడుతుంది సార్. లెటర్ పెట్టాము చాలా సబ్ సెంటర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. 20 lakhs వరకు కట్టారు. మిగతా వర్క్ అమౌంట్ అన్నా మీరు ఇట్లా అంటే ఎట్లా అన్న సైడ్ జరు మీరు మొత్తం మీరు అనుకుంటే ఓకే సార్.